ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు చెల్లించుచున్నాను. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకా సువర్తమానం 1వ అధ్యాయం 13వ వాక్య భాగము. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రతి స్థలములో యేసు నామములో ప్రార్థించుచున్న ప్రార్థనా వీరులారా, ప్రార్థనా యోధులారా, మన యేసునాథుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన విని విజయమును అనుగ్రహించువాడై ఉన్నాడు. నా దేవుని జనాంగమా, నా దేవుడు నా ప్రార్థన వినలేదు, నా ప్రార్థనకు జవాబు రాలేదు అని భయముతో కృంగి ఉన్నావా? బలహీనుడవై నిరాశ వలయములో నిశ్చేష్టుడుగా నిలిచావా? ప్రార్థించడమే మానేశావా? ఓ సోదరా, ఓ సోదరి, కృంగిపోకు, ప్రార్థన ఆపకు, సహనముతో ప్రార్థించు, ప్రార్థించుటలో వెనకాడకు. నిశ్చయముగా నీ ఊహకందని రీతిగా తగిన సమయములో తగిన కార్యము ఆయన తలపెట్టబోచున్నాడు. మన ఆలోచనలు కొంతమట్టికే ఉంటాయి. దేవుని ఆలోచన అందరికీ ఆశ్చర్యమును వింతను కలుగచేయునదై ఉండును. గనుక మనము దేని కొరకు ప్రార్థించినా విసుగక, ఎడతెగక, ఏక మనసుతో, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, ఉపవాసముతో, పట్టుదల కలిగి విశ్వాసముతో ఆయన పాద సన్నిధికి చేరుదము. ఆయనకే చెప్పుకొందము, ఆయనకే విన్నపించుకొందము. మన విజ్ఞాపన ఆయన విని ఉన్నాడు. కార్యములు ఆరంభించును, అద్భుతములు అనుగ్రహించి ఆనందముతో నింపును. ఇక భయపడకు, కలవరము చెందకు. ప్రార్థన వినే దేవుడు నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. మన ప్రార్థన ఆయన మానక విని విజయోత్సవములతో ఊరేగించున్నట్లుగా మనమందరము ఆయన మన కొరకు ఎలాంటి ఆజ్ఞలు, షరతులు, శాసనములు, న్యాయ విధులను అనుగ్రహించనో వాటన్నిటినీ ఖచ్చితముగా అనుసరించి నడుచుకొనుటకు మన మనస్సును, హృదయమును ఆయన వైపు త్రిపెదము. ఆయన ఆజ్ఞలను అతిక్రమించక సంతోషముగా వాటిని అనుసరించుటకు, నడుచుటకు, పరిగెత్తుటకు ప్రయత్నించదము. ఫలితమును చూచెదము. అంతేగాక నిరపరాధులుగా, నిర్దోషులుగా, ఎలాంటి అపరాధము, దోషము మనలో కనబడకుండా భక్తి గలవారమై మచ్చ, ముడత, డాగు, కలంకము లేని నిష్కల్మషమైన జీవితమును యేసయ్య ద్వారా, యేసయ్యలో పొందుకొని జీవించదము. నిశ్చయముగా మన ప్రార్థన త్రోసివేయక వినును, ఓకమించిన ఘనకార్యములు చేయును. ఇంకను ఆయన దృష్టిలో నీతిమంతులమై ఉందము. మనుషుల దృష్టిలో